Hello everyone, welcome to my next class of Transportation Engineering 1. ఈ క్లాస్ మన టాపిక్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి ట్రాఫిక్ ఇంజనీరింగ్. సో బేసికలీ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మెజరింగ్ ట్రాఫిక్ అండ్ ట్రావెల్, ద స్టడీ ఆఫ్ ద బేసిక్ లాస్ రిలేటింగ్ టు ట్రాఫిక్ ఫ్లో అండ్ జనరేషన్. సో ట్రాఫిక్ ఫ్లో అండ్ ట్రాఫిక్ జనరేషన్ సంబంధించి మనం స్టడీ చేసే బేసిక్ లాస్, దట్ సార్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ మెజరింగ్ ట్రాఫిక్ అండ్ ట్రావెల్ ఈజ్ నోన్ యాజ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ అనమాట. సో అండ్ అదేవిధంగా దీంట్లో ఏం చేస్తామంటే అప్లికేషన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ టు ద ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఆఫ్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఆపరేటింగ్ ట్రాఫిక్ సిస్టమ్స్. సో ఈ నాలెడ్జ్ ఏదైతే మనం ప్రొసెస్ చేస్తామో ట్రాఫిక్ ఫ్లో అండ్ ట్రాఫిక్ జనరేషన్ సంబంధించి, దాన్ని మనం ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ ట్రాఫిక్ సిస్టమ్స్, ఓకే, ట్రాఫిక్ సిస్టమ్ సంబంధించి ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఆపరేషన్ చేసి ఒక మంచి సేఫ్ అండ్ ఎఫిషియంట్ మూమెంట్ ఆఫ్ పర్సన్స్ ఆర్ గూడ్స్ని అబ్టైన్ చేస్తాము. ఓకే, పర్సన్స్ ఆర్ గూడ్స్ అంటే వాట్ ఎవర్ ద మెటీరియల్స్ దట్ విల్ బీ క్యారీడ్ అవుట్ బై ద వెహికల్స్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఏంది అసలు? ఆబ్జెక్టివ్ ఎందుకు మనం స్టడీ చేయాలి అంటే అచీవ్ ఎఫిషియంట్, ఫ్రీ అండ్ ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. ఓకే, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ని అచీవ్ చేయాలి అండ్ అదేవిధంగా ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కూడా అచీవ్ చేయాలి. ఎక్కడైతే ఫ్రీ ఫ్లో అండ్ అదేవిధంగా ర్యాపిడ్ ఫ్లో ఉండదో అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఎరోజ్ అవుతాయి, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కూడా ఓకే డ్యామేజెస్, డిజాస్టర్స్ జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్కన్వీనియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా ఆబ్జెక్టివ్లో సెకండ్ పాయింట్ వచ్చేసి రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఈ విధంగా చేయాలి, యాక్సిడెంట్స్ అనేవి మినిమం టు మినిమంగా ఉండాలి. వేరియస్ స్పేసెస్ ఆఫ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఆర్ ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ అంటే కన్స్ట్రక్టివ్ పర్పస్, కన్స్ట్రక్టివ్ వేలో మనం ఇంజనీరింగ్ని స్టడీ చేయాలి. ఓకే, దట్ ఈస్ జామెట్రిక్ డిజైన్ ఆఫ్ రోడ్. గ్రేడియంట్ ఎంత ఉండాలి, గ్రేడ్ కంపెన్సేషన్ ఎంత చేయాలి, రైజింగ్ ఆర్ ఫాలింగ్ గ్రేడియంట్ అంటే ఏంది, ఓకే, ఇవన్నీ జామెట్రిక్ డిజైన్ ఫ్యాక్టర్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో ఏమొస్తాయి? ట్రాఫిక్ లాస్, ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్. ఎడ్యుకేషన్ మీన్స్ పబ్లిసిటీ అండ్ త్రూ స్కూల్ అండ్ టెలివిజన్. ఎలా ఎడ్యుకేట్ చేస్తామంటే త్రూ టెలివిజన్ అండ్ త్రూ పబ్లిసిటీ అండ్ త్రూ స్కూల్. స్కోప్ ఆఫ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ అండ్ దీంట్లో ఏముంటాయంటే ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్. దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ చేస్తామన్నమాట బేసికల్లీ. అండ్ దట్ మీన్స్ హ్యూమన్ అండ్ వెహికల్ రోడ్ యూజర్స్, ఎవరైతే రోడ్ యూజ్ చేస్తారో వెహికల్స్లో అండ్ అదేవిధంగా రోడ్స్లో వాటికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అనేది, ట్రాఫిక్ ఫెసిలిటీస్ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. వాటిని ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి అంటారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ స్టడీస్ అండ్ అనాలిసిస్. థర్డ్ వన్ వచ్చేసి ట్రాఫిక్ ఆపరేషన్. దీంట్లో ఏముంటుంది? కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్. ఓకే, అండ్ అదేవిధంగా లాస్ ఆఫ్ స్పీడ్ లిమిట్, లాస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ డివైజెస్. ఓకే, అండ్ అదేవిధంగా ప్లానింగ్ అండ్ అనాలిసిస్ స్కోప్ ఆఫ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్. అండ్ అదేవిధంగా జామెట్రిక్ డిజైన్, దట్ మీన్స్ హారిజాంటల్ కర్వ్స్, వర్టికల్ కర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డిజైన్. అండ్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, దట్ ఈస్ 3E కాన్సెప్ట్. 3E's అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్స్, ఎఫిషియన్సీ అండ్ అదేవిధంగా ఎన్వైరన్మెంట్. ఈ 3E'sని 3E కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. సో ఇది స్కోప్ ఆఫ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్. ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, వెహిక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయి. సో రోడ్ యూజర్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరైతే రోడ్ని యూజ్ చేస్తారో వాళ్ళలో అటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్లో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళ దాంట్లో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎన్విరాన్మెంటల్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ వెహిక్యులర్ క్యారెక్టరిస్టిక్స్లో చూసుకున్నట్టయితే వెహికల్ డైమెన్షన్, వెయిట్ ఆఫ్ లోడెడ్ వెహికల్, పవర్ ఆఫ్ వెహికల్, స్పీడ్ ఆఫ్ వెహికల్, బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీస్ సంబంధించి మనం వచ్చేస్తే ట్రాఫిక్ స్టడీస్ ఆర్ క్యారీడ్ అవుట్ టు అనలైజ్ ద ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్. దీస్ స్టడీస్ హెల్ప్స్ ఇన్ డిసైడింగ్ ద జామెట్రిక్ డిజైన్ ఫ్యూచర్స్, ట్రాఫిక్ కంట్రోల్ ఫర్ సేవ్ అండ్ ఎఫిషియంట్ ట్రాఫిక్ మూవ్మెంట్. సో ట్రాఫిక్ స్టడీస్ అనేవి ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ని
అనలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ అదేవిధంగా ఏవైతే జామెట్రిక్ డిజైన్ ఫీచర్స్ ఉంటాయో గ్రేడియంట్ సంబంధించి, గ్రేడ్ కంపెన్సేషన్ సంబంధించి, స్లోప్ సంబంధించి, అండ్ వాట్ ఎవర్ ద పారామీటర్స్ ప్లేన్ అండ్ రోలింగ్ టెరైన్కి ఒక రకమైన గ్రేడియంట్ అనేది మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ జామెట్రిక్ డిజైన్ ఫీచర్స్లో వస్తాయి. అండ్ అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్, ఇన్ డిసైడింగ్ ద ట్రాఫిక్ కంట్రోల్ ఫర్ సేఫ్ అండ్ ఎఫిషియంట్ ట్రాఫిక్ మూవ్మెంట్. ఓకే, సూటబుల్ డెసిషన్ తీసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఎఫిషియంట్ అండ్ సేఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం. సో ద వేరియస్ ట్రాఫిక్ సర్వే స్టడీస్ జనరల్లీ క్యారీడ్ అవుట్ ఆర్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీ, స్పీడ్ స్టడీ. స్పీడ్ స్టడీలో స్పాట్ స్పీడ్ స్టడీ అండ్ స్పీడ్ అండ్ డీలర్ స్టడీ రెండు వచ్చేస్తాయి. అండ్ అదేవిధంగా ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ స్టడీ, ట్రాఫిక్ ఫ్లోర్ క్యారెక్టరిస్టిక్స్, ట్రాఫిక్ కెపాసిటీ స్టడీ, పార్కింగ్ స్టడీ, యాక్సిడెంట్ స్టడీస్. సో నెక్స్ట్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీ. సో ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీలో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ క్రాసింగ్ ఎ సెక్షన్ ఆఫ్ రోడ్ పర్ యూనిట్ టైమ్ ఎట్ ఎనీ సెలెక్టెడ్ పీరియడ్. సో ఎనీ సెక్షన్ ఆఫ్ రోడ్ మనం కన్సిడర్ చేస్తే పర్ యూనిట్ టైమ్ ఎనీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ క్రాస్ చేస్తున్నాయి పర్టికులర్ సెక్షన్ని అని చెప్పే టర్మ్ ట్రాఫిక్ వాల్యూమ్ అని అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఎ క్వాంటిటీ మెజర్ ఆఫ్ ఫ్లో. ద కామన్లీ యూనిట్స్ ఆర్ వెహికల్స్ పర్ డే ఆర్ వెహికల్స్ పర్ అవర్. వెహికల్స్ పర్ డే ఆర్ వెహికల్స్ పర్ అవర్లో దీన్ని మనం ఈ మెజర్ ఆఫ్ ట్రాఫిక్ ఫ్లో అనేది చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ బేసికలీ క్వాంటిటేటివ్ మెజర్. సో ద ఆబ్జెక్ట్స్ అండ్ ద యూజ్ ఆఫ్ ట్రాఫిక్ ఫ్లో స్టడీ ఆర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది ఇట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్ యాజ్ ఏ ట్రూ మెజర్ ఆఫ్ దట్ రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ ఇట్ డిసైడింగ్ ద ప్రయారిటీ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్. ఇంప్రూవ్మెంట్ ఏవైతే చేయాలో మనం డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఫ్యాక్టర్స్, ఎక్స్పాన్షన్ సంబంధించి అనేది డెసిషన్ అనేది తీసుకోవాలి అటువంటప్పుడు. అండ్ అదేవిధంగా రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ స్టడీ చేయాలి. ట్రూ మెజర్ ఆఫ్ రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్ మనం స్టడీ చేయాలి. అటువంటప్పుడు ఈ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీ అనేది మనకు పనికి వస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్లానింగ్, ట్రాఫిక్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్లానింగ్ అండ్ వాటికి సంబంధించి ఆపరేషన్ కోసము ఇది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఫర్ ప్లానింగ్ ద న్యూ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఈ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీ ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్ పారామీటర్స్ అండ్ ట్రెండ్స్. ట్రాఫిక్ పారామీటర్స్ అండ్ ట్రెండ్స్, ట్రాఫిక్ ప్యాటర్న్స్ అండ్ ట్రాఫిక్ ట్రెండ్స్ని అనలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా యూస్ఫుల్ ఇన్ స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ పేమెంట్. ఏవైతే పేమెంట్స్ ఉంటాయో, ఏవైతే రోడ్స్ ఉంటాయో స్ట్రక్చరల్ డిజైన్ సంబంధించి స్టడీ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అనమాట. యూజ్డ్ ఇన్ ప్లానింగ్ వన్ వే స్ట్రీట్స్ అండ్ అదర్ రెగ్యులేటరీ మెజర్. సో వన్ వే స్ట్రీట్ సంబంధించి ప్లాన్ చేయడం అండ్ అదేవిధంగా అదర్ రెగ్యులేటరీ మెజర్స్, అదర్ రెగ్యులేషన్స్ ఏవైతే లాస్ ఉంటాయో వాటికి సంబంధించి ప్లాన్ చేయడము. టర్నింగ్ మూమెంట్ స్టడీ యూజ్డ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఏవైతే ఇంటర్సెక్షన్స్ ఉంటాయో వాటి యొక్క డిజైన్లో. అండ్ అదేవిధంగా ఇన్ ప్లానింగ్ సిగ్నల్ టైమింగ్స్. అండ్ ఏవైతే సిగ్నల్ టైమింగ్స్ ఉంటాయో ఛానలైజేషన్ అండ్ కంట్రోల్ డివైజెస్. సో వీటిల్లో ఈ టర్నింగ్ మూమెంట్ స్టడీ అనేది మనకు ఉపయోగపడుతుంది. పెడెస్ట్రియన్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ సైడ్ వాక్, క్రాస్ వాక్స్, సబ్వే అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్. సో ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీలోనే వన్ ఆఫ్ ద బ్రాంచ్ వచ్చేసి పెడెస్ట్రియన్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీ అనమాట. సో ఇది బేసికల్లీ సైడ్ వాక్స్ ఏవైతే ఉంటాయో పేవ్మెంట్స్లో అక్కడ అండ్ క్రాస్ వాక్స్ మీన్స్ రోడ్ని క్రాస్ చేసేటప్పుడు ఎవరైతే పెడెస్ట్రియన్స్ క్రాస్ చేస్తారు కదా క్రాస్ వాక్స్ అంటే వన్స్ ట్రాఫిక్ లైట్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ పడిన తర్వాత క్రాస్ వాక్స్ ఉంటాయి కదా. సో అవి అండ్ అదేవిధంగా సబ్వే మీన్స్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద రోడ్ అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ కౌంట్. దీస్ మే బీ ఫిక్స్డ్ టైప్ ఆర్ పోర్టబుల్ టైప్. సో అవి ఫిక్స్డ్ అయినా కావచ్చు ఆర్ అదర్వైజ్ చేంజబుల్ అయినా కావచ్చు మెకానికల్ కౌంట్ ఏవైతే ఉంటాయో. సో దీంట్లో బేసికల్లీ మనం ట్రాఫిక్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సో అది ఆటోమేటికల్ అయినా జరగవచ్చు ఆర్ అదర్వైజ్ మాన్యువల్గా అయినా జరగవచ్చు. సో ఇట్ ఆటోమేటికలీ రికార్డ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్ క్రాసింగ్ ఎ సెక్షన్ ఆఫ్ ద రోడ్ ఇన్ ఏ డిజైర్డ్ పీరియడ్లో
రోడ్ని ఏదైతే క్రాస్ చేస్తామో దాన్ని మనం ఆటోమేటికల్లీ అది రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ అదర్ మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ ద మెకానికల్ డిటెక్టర్స్ ఆర్ బై వీడియోస్ రేడార్ డిటెక్టర్. ఓకే, సీసీ కెమెరాస్ ఫిట్ చేయడం ద్వారా ఆర్ అదర్వైజ్ రేడార్ డిటెక్టర్స్ ద్వారా మనం నెంబర్ ఆఫ్ వెహికల్స్ క్రాసింగ్ ఏ పర్టికులర్ సెక్షన్ అనేది మెజర్ చేయవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ దట్ ఇట్ కెన్ వర్క్ త్రూ అవుట్ ద డే అండ్ నైట్ ఫర్ ద డిజైర్డ్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ కౌంట్. It is possible to obtain data which cannot be collected by mechanical counters such as vehicle classification, turning movement. మాన్యువల్ కౌంట్స్ బేసికల్లీ ఎప్పుడు అవసరం అంటే ఎప్పుడు చేయవచ్చు అంటే ఎప్పుడైతే మెకానికల్ కౌంటర్స్ మనకు పాసిబిలిటీ ఉండదు, కౌంటింగ్ చేయడము పాసిబిలిటీ ఉండదు. సచ్ as వెహికల్ క్లాసిఫికేషన్ అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి రోడ్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఏ వెహికల్ ఏ క్లాసిఫికేషన్ కిందకి వస్తుందో దానికి సపరేట్ కేటగిరీ ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ ఏవైతే మెకానికల్ కౌంటర్స్ ఉంటాయో అవి బేసికల్లీ అక్కడ వర్క్ అవ్వవు. అండ్ అదేవిధంగా టర్నింగ్ మూమెంట్ ఉంటుంది. ఏదైనా పర్టికులర్ సెక్షన్ కన్సిడర్ చేసామో జస్ట్ దాన్ని క్రాస్ చేసి టర్న్ అయిపోవచ్చు, ఆర్ అదర్వైజ్ జస్ట్ ఆ సెక్షన్ దగ్గర అది టర్న్ అయిపోవచ్చు. ఈ విధంగా ఒక డైలమా స్టేట్ క్రియేట్ అవుతుందన్నమాట. దాన్ని మనం ఆ వెహికల్ని దాంట్లో కన్సిడర్ చేయాలా లేదా అని చెప్పేసి. సో అటువంటప్పుడు బేసికల్లీ మాన్యువల్ కౌంట్ ఏదైతే ఉందో అది చేయడం బెటర్. అంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో దూరం నుంచి రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ ఆఫ్ ట్రాఫిక్ వాల్యూమ్ డేటా. ఈ ట్రాఫిక్ వాల్యూమ్ డేటా సంబంధించి యావరేజ్ యాన్యువల్ ఫ్లో అండ్ అదేవిధంగా యావరేజ్ డైలీ ట్రాఫిక్ అండ్ అదేవిధంగా అవర్లీ యావరేజ్ ట్రాఫిక్, 30th హైయెస్ట్ అవర్లీ ట్రాఫిక్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ యాన్యువల్ ఫ్లో వెహికల్స్ పర్ ఇయర్. త్రూ అవుట్ ద ఇయర్ ఎనీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాసింగ్ త్రూ ఏ సెక్షన్ కౌంట్ చేయడం ద్వారా మనకు అప్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ యావరేజ్ యాన్యువల్ ఫ్లో. యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్. Average daily traffic represents the total traffic for a year divided by 365. ఏవైతే మనకు త్రూ అవుట్ ద ఇయర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అప్టైన్ అవుతాయో అది 365తో డివైడ్ చేస్తే మనకు వెహికల్ పర్ డే మనకు అప్టైన్ అవుతుంది, ఆర్ ద యావరేజ్ ట్రాఫిక్ వాల్యూమ్ పర్ డే. సో యావరేజ్గా మనం ఈ డైలీ ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేయాలంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అండ్ దాన్ని మనం 365తో డివైడ్ చేస్తే యావరేజ్గా మనకు ఇన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ డే పాస్ అవుతున్నాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ డే మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి డేటా మన దగ్గర అప్టైన్ అవుతుంది. అవర్లీ యావరేజ్ ట్రాఫిక్ పర్ అవర్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాస్ అవుతున్నాయి, మూవ్ అవుతున్నాయి ఎట్ ఏ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద రోడ్ అనే డేటా మనకు ఈ పారామీటర్ ద్వారా అప్టైన్ అవుతుంది. 30th హైయెస్ట్ అవర్లీ వాల్యూమ్. సో దీన్నే మనం డిజైన్ వాల్యూమ్ అని చెప్పేసి కూడా అంటాము. సో దీంట్లో ఏంటంటే బేసికల్లీ ఇట్ ఈస్ ఫౌండ్ ఫ్రమ్ ద ప్లాట్ బిట్వీన్ అవర్లీ వాల్యూమ్ అండ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ ఇయర్ దట్ ద ట్రాఫిక్ వాల్యూమ్ ఈస్ ఎక్సీడెడ్. ఓకే, ఒక గ్రాఫ్ని ప్లాట్ చేస్తారనమాట. దేని మధ్యలో అంటే అవర్లీ వాల్యూము అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ మధ్యలో, అవర్లీ వాల్యూము అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ మధ్యలో. సో ఏ అవర్స్ అంటే ఇన్ ఏ ఇయర్ దట్ ద ట్రాఫిక్ వాల్యూమ్ ఈజ్ ఎక్సీడెడ్. ఏ ఇయర్లో అయితే ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువగా ఎక్సీడ్ అయ్యిందో ఓకే ఆ ఇయర్ సంబంధించిన నెంబర్ ఆఫ్ అవర్స్ అనేవి మనం ప్లాట్ చేసుకుంటాము. సో దట్ 30th హైయెస్ట్ అవర్లీ వాల్యూమ్ ఇస్ ద అవర్లీ వాల్యూమ్ దట్ విల్ బీ ఎక్సీడెడ్ ఓన్లీ 29 times in a year and all other hourly volumes of the years will be less than this volume. సో 29 times in a year మాత్రమే ఇది ఎక్సీడ్ అయ్యి ఉంటుంది, మిగతావన్నీ కూడా దానికంటే తక్కువగానే ఉంటాయి. సో ద 30th హైయెస్ట్ ట్రాఫిక్ వాల్యూమ్ ఈస్ ఫౌండ్ టు బి సాటిస్ఫాక్టరీ ఫ్రమ్ బోత్ ఫెసిలిటీ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్స్. బేసికలీ మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ అవర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ డే మనం క్లాసిఫై చేసుకుంటాం కదా త్రూ అవుట్ ద ఇయర్. దాంట్లో ఇప్పుడు హైయెస్ట్ అవర్లీ ట్రాఫిక్ వాల్యూము ఏది ఉందో దాని తర్వాత ఏది ఉందో దాని తర్వాత ఏది ఉందో ఈ విధంగా సీక్వెంట్లీ మనం ఏం చేస్తామో దాని యొక్క వాల్యూస్ని మనం రాసుకుంటాం. దాని తర్వాత ఏదైతే 30th పొజిషన్లో ఉంటుందో
దాన్ని మనం డిజైన్ వాల్యూమ్గా అడాప్ట్ చేసుకుంటాం. సో ద వెహికల్స్ పర్ డే ఏదైతే అది 30th ఏదైతే ఉంటుందో 30th నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం ఓవరాల్గా ఏం చేస్తాం, డిజైన్ వాల్యూమ్ని అప్టైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ స్పీడ్ స్టడీ. స్పీడ్ స్టడీలో 3 ఫ్యాక్టర్స్: స్పాట్ స్టడీస్, యావరేజ్ స్పీడ్, స్పేస్ మీన్ స్పీడ్, దట్ ఈస్ హార్మోనిక్ మీన్. ఓకే, స్పాట్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్ ఎట్ ఏ స్పెసిఫైడ్ లొకేషన్. ఏదైనా స్పెసిఫైడ్ లొకేషన్ దగ్గర ఇన్స్టాంటేనియస్ స్పీడ్ మనం ఏదైతే మెజర్ చేస్తామో దాన్నే మనము స్పాట్ స్పీడ్ అని చెప్పేసి అంటాము. అండ్ యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ ఆఫ్ ద స్పాట్ స్పీడ్ ఆఫ్ ఆల్ వెహికల్స్ పాసింగ్ ఎట్ గివెన్ పాయింట్స్ ఆన్ ద హైవే. సో హైవేలో అట్ ఏ గివెన్ పాయింట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాస్ అవుతున్నాయో వాటి యొక్క యావరేజ్, ఆ స్పాట్ స్పీడ్ యొక్క యావరేజ్, ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయో ఆ వెహికల్స్ యొక్క స్పాట్ స్పీడ్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ తీసుకుంటే అదే యావరేజ్ స్పీడ్ అనమాట. అండ్ అదేవిధంగా స్పేస్ మీన్ స్పీడ్, ఇదేంది ఇన్ ఎ సర్టెన్ రోడ్ లెంగ్త్ అట్ ఎ గివెన్ ఇన్స్టెంట్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్ చెప్పే టర్మ్ని స్పేస్ మీన్ స్పీడ్ అని చెప్పేసి అంటాము. విఎస్ ఈజ్ ఈక్వల్ టు n/1/vi. ఓకే, సిగ్మా 1/vi, where vs is equal to space mean speed, n is equal to number of vehicles, v is equal to speed of the vehicle. నెక్స్ట్ వచ్చేసి టైమ్ మీన్ స్పీడ్. సో మీన్ స్పీడ్ ఆఫ్ వెహికల్ ఎట్ ఏ పాయింట్ ఇన్ స్పేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆర్ ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ వెహికల్స్ ఎట్ ద స్పాట్. నెక్స్ట్ రన్నింగ్ స్పీడ్. సో రన్నింగ్ స్పీడ్ అంటే కూడా యావరేజ్ స్పీడ్ మెయింటైన్ బై ఎ వెహికల్ ఓవర్ ఎ పర్టికులర్ స్ట్రెచ్ ఆఫ్ ఎ రోడ్ వెల్ ద వెహికల్ ఈజ్ ఇన్ మోషన్. వెహికల్ మోషన్లో ఉన్నప్పుడు వెహికల్ ఏదైతే యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తుందో ఒక పర్టికులర్ స్ట్రెచ్ వరకు దాన్నే రన్నింగ్ స్పీడ్ అని చెప్పేసి అంటారు. ఇది ఎలా అప్టైన్ చేస్తామంటే బేసికల్లీ ఆ డిస్టెన్స్ని మనము దేంతో డివైడ్ చేస్తాం, కవర్డ్ బై ద టైమ్ డ్యూరింగ్ విచ్ ద వెహికల్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ మోషన్. వెహికల్ ఎప్పుడైతే మోషన్లో ఉందో ఆ టైంని మనం క్యాలిక్యులేట్ చేస్తామో అండ్ అదేవిధంగా డిస్టెన్స్తో డివైడ్ చేస్తాం. ఏదైతే కవర్ చేస్తుందో ఆ డిస్టెన్స్తో మనం డివైడ్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్ విల్ బీ డివైడెడ్ విత్ టైమ్ అనమాట. ఈ విధంగా రన్నింగ్ స్పీడ్ అనేది అప్టైన్ అవుతుంది. అండ్ జర్నీ స్పీడ్ ఆర్ ట్రావెల్ స్పీడ్, ఇట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్పీడ్ విత్ విచ్ ఎ వెహికల్ ట్రావెల్స్ ఏ పర్టికులర్ రూట్ బిట్వీన్ 2 టెర్మినల్స్. ఏవైనా 2 టెర్మినల్స్ ఉన్నాయి అంటే 2 పాయింట్స్ ఉన్నాయి. టెర్మినల్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్స్. సో వాటి మధ్యలో ఎఫెక్టివ్ స్పీడ్ అనమాట. విత్ విచ్ ఎ వెహికల్ ట్రావెల్స్ ఏ పర్టికులర్ రూట్ బిట్వీన్ 2 టెర్మినల్స్. ఇట్ ఇంక్లూడ్స్ డిలే అండ్ స్టాపేజెస్. దాంట్లో డిలే కూడా ఉంటుంది, స్టాపేజెస్ కూడా ఉంటుంది. టోటల్ టైంని దాంట్లో కన్సిడర్ చేసి స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. యాజ్ కమింగ్ టు రన్నింగ్ స్పీడ్, దీంట్లో ఏంటంటే డిలే అండ్ స్టాపేజెస్ని మనం కన్సిడర్ చేయము. దాంట్లో ఏదైతే పర్టికులర్ స్టేజ్ ఆఫ్ రోడ్లో ఏదైతే మోషన్ ఉంటుందో అంటే మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్ ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ చేస్తాము. డిస్టెన్స్ విల్ బీ డివైడెడ్ విత్ ద టైమ్ ఇన్ విచ్ ద వెహికల్ విల్ బీ ఇన్ మోషన్. So thank you for watching this video.